అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిని. యేసుక్రీస్తు అక్కడ కోరుకునేది ఏంటంటే, దేవుని మహిమ ఎట్లా వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రార్థనలు తండ్రి అయిన దేవుడు విన్నాడు. యేసుక్రీస్తుకి ఈ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి ఈ 2 రోజులుగా అక్కడ నిలిచి ఉన్నాడు. మొత్తం ఈ 4 దినాలుగా ఈ ప్రయాణం అన్నింటిలో కలుపుకుంటే 4 దినాలుగా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. అది ఇక్కడ డిస్కషన్ చేసేటువంటి విషయం. ఏది? ప్రభువా, నువ్వు నా ప్రార్థన వింటూ ఉన్నావు, నీకు స్తోత్రాలు. నువ్వు నా ప్రార్థన వింటావు అని నాకు తెలుసు. కానీ వీళ్ళందరూ తెలుసుకునేటట్లుగా ఈ సమాధి దగ్గర ఉన్నటువంటి వారు నేను ఈ మాట చెప్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. యేసు యొక్క ప్రార్థనలు, ఆయన ప్రార్థించినప్పుడు తండ్రి అయిన దేవుడు విన్నాడు. అది గొప్ప మహిమ అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. అది మన విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు లాజరు కోసం ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఒత్తిడిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేస్తారు. యెరూషలేముకు చివరిసారిగా వెళ్తున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయన శిలువ మరణానికి సంబంధించిన విషయాలు ఏంటి, ఈ లార్జర్ పిక్చర్లో ఆయన సిద్ధపడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం నిజానికి యేసుక్రీస్తు మరణానికి సంబంధించింది. అంతా కూడా లాజరు సమాధి, లాజరు లేపబడ్డం, ఇది అంతా కాదు. యాక్చువల్గా అందులో యేసుక్రీస్తు వారిని దేవుడు లేపడం గురించి ఆ విషయాలన్నీ ఉంటాయి. ఛాయగా, నీడగా ఈ యొక్క విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నాడు. జస్ట్ లాజర్ని లేపడం కోసమే కాదు, లేకపోతే లాజరు కుళ్ళివాసన రాకుండా దేవుణ్ణి ప్రిజర్వ్ చేయమనే కాదు, అంతకు మించి ఆయన ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క గైడెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ఒత్తిడిలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి,